గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆధ్వర్యంలో భారీగా మహిళా కార్యకర్తలు అంబటి నివాసానికి చేరుకున్నారు. కొందరు కార్యకర్తలు బయట అంబటి నివాసం బయట కార్లను బద్దలు కొట్టిన దృశ్యాలను చూస్తున్నాం. అలాగే ఇంటి అద్దాలను కూడా పగలగొడుతున్న దృశ్యాలను చూస్తున్నాము. అప్పటికే పోలీసులు వచ్చి వాళ్ళను వారించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా కార్యకర్తలు అంబటి నివాసం అద్దాలను బద్దలగొడుతున్న దృశ్యాలను చూస్తున్నాం. అలాగే ఆఫీసు లోపలికి వెళ్ళి ఫర్నిచర్ మొత్తాన్ని ధ్వంసం చేసిన దృశ్యాలను కూడా చూస్తున్నాము. రాళ్లు ఉరిమేందుకు ప్రయత్నించారు. అక్కడున్న పూల కుండీలు ఎత్తి కార్లను బద్దలగొట్టారు, కార్ల అద్దాలు పగలగొట్టారు. ఆ దృశ్యాలన్నీ కూడా చూస్తున్నాము. అంబటి క్షమాపణలు చెప్పాల్సిందే, చెప్పేంత వరకు కూడా ఇక్కడి నుంచి కదిలేది లేదు అని చెప్పి టీడీపీ నేతలు కార్యకర్తలు అక్కడ భీష్మించుకుని కూర్చున్న దృశ్యాలను చూస్తున్నాము. పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. పోలీసులు వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ కార్యకర్తలు ససేమిరా అంటున్నారు. అంబటి బయటకు రావాల్సిందే, క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ కూడా అక్కడ పెద్ద ఎత్తున కార్యకర్తలు గుమిగూడుతూ ఉన్నారు. దీంతో అంబటి నివాసం వద్ద భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు పోలీసులు. అంబటికి సంబంధించిన 3 కార్లను ధ్వంసం చేశారు. ఇంటి లోపల పార్క్ చేసిన లగ్జూరియస్ కారు కియా కారుని పూల కుండీలతోటి, అలాగే కుర్చీలతోటి, కర్రలతోటి, రాట్లతోటి బద్దలగొట్టి ధ్వంసం చేశారు. అలాగే ఇంటి బయట పార్క్ చేసిన మరో 2 కార్లను సైతం అద్దాలను ధ్వంసం చేసిన దృశ్యాలను చూస్తున్నాము. మొత్తం 3 కార్లను ధ్వంసం చేశారు. తర్వాత ఇంటి లోపల, ఆఫీస్ లోపల ఫర్నిచర్ మొత్తాన్ని కూడా బద్దలు కొట్టారు. ఆ దృశ్యాలను చూస్తున్నాం. అలాగే ఇంటి బయట గేట్లు వేసి ఉన్న గేటు దూకి లోపలికి వెళ్ళి ఆ ఇంటి అద్దాలను బద్దలు కొడుతున్న దృశ్యాలను చూస్తున్నాము. అంబటి రాంబాబుని అరెస్ట్ చేయాలని ఇప్పుడు డిమాండ్ ఊపందుకుంది. అలాగే ఒక కేసు కూడా ఆయనపై నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే గుంటూరుకు సంబంధించిన టీడీపీ అధ్యక్షుడు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. చంద్రబాబుపై తీవ్ర పదజాలంతో, అసభ్య పదజాలంతో అంబటి రాంబాబు చేసిన కామెంట్లను, వ్యాఖ్యల్ని దృష్టిలో పెట్టుకుని కేసు నమోదు చేయాలని ఎస్పీకి ఫిర్యాదు చేశారు. సో అంబటి అరెస్ట్ చేయాలని చెప్పి ఓ పక్క టీడీపీ కార్యకర్తలు, శ్రేణులు కోరుతుంటే మరోవైపు టీడీపీ అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని అంబటికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అంబటి ఇంటి బయటకు వచ్చి క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ అక్కడ వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. విషయం తెలిసిన తర్వాత దివ్యాంగులు సైతం పెద్ద ఎత్తున బైకుల మీద అక్కడకు చేరుకొని అంబటి బయటకు రావాలి, క్షమాపణలు చెప్పాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.